మీ పూర్తి పేరు చెప్పండి. కళ్యాణ్. కళ్యాణ్, మీ పూర్తి పేరు చెప్పండి. ఆలపాటి కళ్యాణ్ కృష్ణ. నీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు అండి. నాకు తలనొప్పి కూడా రాదు. అంత ఆరోగ్యంగా ఉండేవారు మీకంత సడన్ గా మెంటల్ ఎందుకు వచ్చింది? మంటల బొంగ. నాకు మంటలు ఏంటండి? మరి కోర్టులో మెంటల్ అని చెప్పారు కదండి. అబద్ధం చెప్పాను సార్. శిరీషని తెలుసుకోవడం ఇష్టం లేక అబద్ధం చెప్పారా? కాదండి, శిరీష్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మరెందుకు తాళి కట్టకుండా మోసం చేశారు? తాళి కట్టబోయే టైంకి ఐశ్వర్య వచ్చింది. ఐశ్వర్యం చూడంగానే నాకు మెంటలు వచ్చేసిందండి. ఐశ్వర్యకి మీ పెళ్లికి ఏమిటి సంబంధం? సంబంధం ఏంటండి? ఐశ్వర్యం ఉంటే ఇక నా పెళ్లి జరగదు, జరగనీయదు. ఐశ్వర్యతో మీకు లవ్ అఫేర్ ఉందా? లేదు. మరి ఐశ్వర్యం చూస్తే మీకు ఎందుకు భయం? ఆ రోజు హ్యాపీ న్యూ ఇయర్, December 31st నైట్. Come on. ఆ రోజే ఐశ్వర్య పరిచయం, ఆ రోజే మందులో కలుసుకున్నాం. అదే రోజు మ్యాటర్ అయిపోయిన తర్వాత మత్తులో ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయాం. కళ్యాణ్, చెప్పండి చెప్పండి, కమాన్ కమాన్. నాకు మా ఇంట్లో పెళ్లి సంబంధం చూడటం మొదలు పెట్టారు. సంబంధం చూసింది. రామాయణంలో చదివాం, లక్ష్మణుడు అన్నా వదినల మాటను జవదాటడు అని. ఈ రోజుల్లో వదిన గారి మాటకు విలువిచ్చి మా సంబంధం చేసుకోవడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ సంబంధాన్ని మేము ఖాయం చేసుకుంటున్నాం. అందుకే డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ కి వచ్చేసాం. నాకు ఆ అమ్మాయి ఓకే, ఆ అమ్మాయికి నేను ఓకే కావాలి కదా. ముందది కన్ఫర్మ్ చేయండి. మా అమ్మాయి మీ ఫోటో చూసి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే ఈ ఎంగేజ్మెంట్ దాకా వచ్చాం బాబు. అయితే ఫార్మాలిటీగా అమ్మాయి చేత కాఫీ ఇప్పించండి. అలాగే. అమ్మాయి ఐసు బాబు, వీళ్ళది ఉమ్మడి కుటుంబం.
బాబు చాలా మంచి కుటుంబం, Yes. చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ బాబు. అమ్మాయి వచ్చిందండి. Yes. అమ్మాయి చాలా బాగుంది కదా. అవునండి, మహాలక్ష్మిలా ఉంది. మన కళ్యాణ్కి ఈడు చూడు. ఏం కళ్యాణ్, మా చెల్లెలు అందం చూసి షాక్ అయ్యావా? అరే కళ్యాణ్, కాఫీ తీసుకోరా. లుక్స్ మిక్స్ అయ్యాయంటే మ్యాచ్ ఫిక్స్ అయినట్టే. నేను ఒకసారి మీతో మాట్లాడాలి. థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అబ్బాయి నచ్చడం లేదో చూడమని మా డాడీ నీ ఫోటో చూపిస్తే షాక్ అయ్యాను. జరిగింది మర్చిపోకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించావంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. ఐ లవ్ మరి ఇంత ఫాస్టా? కళ్యాణ్ నాకు ముందే తెలుసక్క. కళ్యాణ్, దిస్ ఇస్ టూ మచ్. చూసారా మావయ్య, వీళ్ళు ఆల్రెడీ ఫ్రెండ్స్ అట, మనల్ని ఫూల్స్ చేశారు. అంటే ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయిందన్నమాట. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, ఎంగేజ్మెంట్ జరిపించేద్దాం. శోభం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. నా కాబోయే కోడలు నా కొడుకు కంటే 100 రెట్లు బాగుంటుంది. ఈ క్రేట్ అంతా నా పెద్ద కోడలదే. అందరూ నిన్నే పొగుడుతున్నారే. పొగిడించుకో. పెళ్ళయ్యాక నేను కోడలైపోయాను, మా నాన్నకి నువ్వు కొడుకు అయిపోయావు. ఇంకే చక్కగా మీసాలు తీసేసి చీర కట్టుకుని మన బెడ్రూమ్కి వచ్చేయండి. ఏ నిన్నే ఏంటి కళ్యాణ్, ఏదైనా మాట్లాడాలా? వదినా, నాకు ఈ పెళ్ళొద్దు, క్యాన్సిల్ చేయించు. సారీ వదినా, కారణం చెప్పలేను. అదేంటయ్యా, ఎందుకు వద్దంటున్నావో కనీసం నాకైనా తెలియాలి కదా. ఇంతకు ముందే మా ఇద్దరి మధ్య సంబంధం ఉంది, ఇల్లీగల్ కాంటాక్ట్. మూడు పెళ్ళంలా ఓ రాత్రంతా కలిసి ఉన్నాం వదిన. హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా December 31st నైట్ ఐశ్వర్య నాకు పరిచయం అయింది. పరిచయమైన